హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 8th క్లాస్ తెలుగుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్. ఇక్కడ నేను ఆప్షన్స్ అన్నీ రీడ్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను. ఒకవేళ ఆప్షన్స్ అనేవి వివరించాల్సిన అవసరం ఉన్న దగ్గర మాత్రం నేను వివరిస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్కి టిక్ కూడా చేయకుండా ఇస్తాను. మీరు ఈ వీడియోని మ్యూట్లో పెట్టి కావాలంటే మీరు ఆన్సర్స్ అనేది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ బిట్ చూస్తే ఈ క్రింది వానిలో యాత్ర రచన ప్రక్రియ గల పాఠం ఏది? యాత్ర రచన సంబంధించినటువంటి ప్రక్రియ గల పాఠం ఏది? ఆన్సర్ ఈజ్ 3 అనేది 3 ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. నా యాత్ర ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నా యాత్ర. సెకండ్ బిట్ దేవులపల్లి కృష్ణమూర్తి రచించిన రచన ఏది? దేవులపల్లి కృష్ణమూర్తి రచించిన రచన ఏది? ఆన్సర్ ఈజ్ మా యాత్ర. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. మా యాత్ర. నెక్స్ట్ బిట్ రావ్ అనే కలం పేరు ఎవరిది? రావ్ అనే కలం పేరు ఎవరిది? ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. బులుసు వెంకట రమణయ్య. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. బులుసు వెంకట రమణయ్య. నెక్స్ట్ బిట్ బులుసు వెంకటరమణయ్య రచించిన కథా సంకలనం పేరు ఏమిటి? ఆయన రచించిన కథా సంకలనం పేరు ఏమిటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 16 రాత్రులు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 16 రాత్రులు. మధురా నగరం ఉగ్రసేనుని రాజధాని అని చెప్పే ఇతిహాసం ఏది? మధురా నగరం ఉగ్రసేనుని యొక్క రాజధాని అని చెప్పే ఇతిహాసం ఏది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. భాగవతం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. భాగవతం. బృందావనంలో గీతా మందిరాన్ని ఎవరు కట్టించారు? బృందావనంలో గీతా మందిరాన్ని ఎవరు కట్టించారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. బిర్లా మహాశయుడు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. బిర్లా మహాశయుడు. యాత్రకు సంబంధించి సరి అయినది ఏది? యాత్రకు సంబంధించి సరి అయినది ఏది అంటే యాత్ర ఎన్ని రకాలుగా ఉంటుంది అని. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. పైవన్నీ కూడా అంటే విజ్ఞాన యాత్రలు, విహారయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు. చూడండి 3 రకాలుగా ఉంటాయి. విజ్ఞాన యాత్రలు, విహారయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు అని 3 రకాలుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ త్రివేణి పునీత ప్రాంతం ఏది? త్రివేణి పునీత ప్రాంతం ఏది అంటే 3 నదుల సంగమ స్థలము. చూడండి త్రివేణి పునీత ప్రాంతం ఏది? ఇది మనకి నా యాత్ర లెసన్లో ఉంటుందన్నమాట. 4th లెసన్. ఆప్షన్ 3 ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 అనేది ప్రయాగ అనేది గంగా, యమున, బ్రహ్మపుత్ర నదుల యొక్క త్రివేణి సంగమం. నెక్స్ట్ వన్ నా యాత్ర అను పాఠంలో రచయిత దర్శించిన ప్రదేశం ఏది? నా యాత్ర అను పాఠంలో రచయిత దర్శించిన ప్రదేశం ఏది? ఆన్సర్ పైవన్నీ అంటే ఆయన వార్ధా నగరం, ఢిల్లీ నగరం, మధురా నగరం ఈ 3ంటిని కూడా ఆయన దర్శించడం జరిగినది. నెక్స్ట్ బిట్ బుద్ధగయలో బౌద్ధ దేవాలయానికి వెనుక భాగంలో ఉన్న చెట్టు ఏది? బుద్ధగయలో బౌద్ధ దేవాలయానికి వెనుక భాగంలో ఉన్న చెట్టు ఏది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రావి చెట్టు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రావి చెట్టు. నెక్స్ట్ బిట్ శ్రీరంగనాథ దేవాలయము ఏ నదికి ప్రక్కన కలదు? శ్రీరంగనాథ దేవాలయం ఏ నదికి ప్రక్కన కలదు? ఏ నది ప్రక్కన ఉంటుందండి శ్రీరంగనాథ దేవాలయము? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. పెన్నా నదికి పక్కన కలదు. పెన్నా నదికి ప్రక్కన కలదు. నెక్స్ట్ బిట్ వార్ధా స్కీమును ప్రారంభించినది ఎవరు? వార్ధా స్కీమును ప్రారంభించినది ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. గాంధీజీ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. గాంధీజీ. నెక్స్ట్ బిట్
కాశీయాత్ర చరిత్ర అనే రచన ఎవరిది? కాశీయాత్ర చరిత్ర అనే రచన ఎవరిదండి? ఆన్సర్ ఏనుగు లక్ష్మణమూర్తి. కాశీయాత్ర చరిత్ర అనే రచన ఎవరిది? కాశీయాత్ర చరిత్ర అనే రచన ఎవరిదండి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఏనుగుల వీరాస్వామి. ఏనుగుల వీరాస్వామి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. చెల్లపిల్ల వెంకటశాస్త్రి రచించిన రచన ఏది? చెల్లపిల్ల వెంకటశాస్త్రి రచించిన రచన ఏది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. కథలు గాథలు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. నా యాత్ర పాఠంలో రచయిత ఏ ప్రదేశానికి చేరుకున్నప్పుడు వర్షపు జల్లులు కురిశాయి? నా యాత్ర పాఠంలో రచయిత ఏ ప్రదేశానికి చేరుకున్నప్పుడు వర్షపు జల్లులు కురిశాయి? ఆన్సర్ హరిద్వార్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. హరిద్వార్. నెక్స్ట్ బిట్. ఛత్రం అను పదానికి అర్థం ఏమిటి? ఛత్రం అను పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. గొడుగు. నెక్స్ట్ బిట్. నేత్రము బండి చక్రము అను అర్థాలను ఇచ్చే పదం ఏది? అంటే నానర్థాలండి ఇవి. నేత్రము బండి చక్రము అనే అర్థాలను ఇచ్చే పదం ఏది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కన్ను. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కన్ను. నెక్స్ట్ బిట్. ఈ క్రింది వానిలో ప్రకృతి వికృతికి సరికాని జత ఏది? ప్రకృతి వికృతికి సరికాని జత ఏది? ఆప్షన్ 4 ఈజ్ అంటే రైట్ ఆన్సర్. 4 అంటే సరికాదు. అది సరికాదన్నమాట. ముగ్ధ అంటే ముగ్గుదా. ముద్ద మాత్రం కాదు, ముగుదా అని వస్తుంది. ముగ్ధ అంటే ముగుదా అని వస్తుంది అనమాట. నెక్స్ట్ బిట్. ఈ క్రింది వ్యుత్పత్తార్థాలకు సంబంధించి సరి అయినది ఏది? వ్యుత్పత్తార్థాలకు సంబంధించి సరి అయినది ఏది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నగరం అంటే కొండల వలె పెద్ద పెద్ద భవనములు గలది. ఉదది అంటే ఉదకమును ధరించినది. క్షేత్రం అంటే దైవం వెలిసిన ప్రదేశం. పైవన్నీ కూడా సరి అయినవి అన్నమాట. పైవన్నీ సరి అయినవి. నెక్స్ట్ బిట్. జాతీయాలకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది? జాతీయాలకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది? చూడండి. ఫస్ట్ బిట్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 కాబట్టి ఇవన్నీ చూద్దాం. భాషకు సంబంధించిన విశేషమైన అర్థాన్ని ఇచ్చే పలుకుబడులనే జాతీయాలంటారు. భాషకు సంబంధించిన విశేషమైన అర్థాన్ని ఇచ్చే పలుకుబడులనే జాతీయాలు అంటారు. వీటిని వేరొక భాషలోకి అనువదించలేము. జాతీయాలకు ఉదాహరణ కన్నుల పండుగ. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. పైవన్నీ సరి అయినవన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. 8వ తరగతి పాఠాలు ఏ శీర్షికతో మొదలవుతాయి? 8వ తరగతిలోని పాఠాలు ఏ శీర్షికతో మొదలవుతాయి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చదవండి, ఆలోచించి చెప్పండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ధర్మోపదేశం పదం యొక్క సంధి పేరు ఏమిటి? ధర్మోపదేశం పదం యొక్క సంధి పేరు ఏమిటి? ధర్మ ప్లస్ ఉపదేశం. ధర్మోపదేశం ఓ వచ్చింది కాబట్టి ఇది ఆప్షన్ 4 గుణసంధి. ఆప్షన్ 3 గుణసంధి. ఆప్షన్ 3 గుణసంధి. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో ఉత్వసంధికి చెందిన పదాన్ని గుర్తించండి. ఉత్వసంధికి చెందిన పదాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మహలు ప్లస్ ఉన్నది. ఇక్కడ లూలో ఊ అనే అచ్చు ఉంది.
అంటే పూర్వస్వరంగా ఊ అనే అచ్చుంది, పరస్వరంలో కూడా ఊ అనే అచ్చుందనమాట. ఇక్కడ ఉకారానికి ఉకారం పరమైందనమాట. ఉకారానికి అచ్చు పరమైతే ఉత్వసంధి. సో మహల్ ఉన్నది ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫస్ట్ థర్డ్ గుణసంధులు, సెకండ్ అనేది సవర్ణ దీర్ఘసంధి. మీకు తెలిసినవి ఇవి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది? సరికాని జత ఏది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే పాడి పంటలు అనేది షష్ఠీ తత్పురుష సమాసం కాదు. పాడి పంటలు అనేది షష్ఠీ తత్పురుష సమాసం కాదు. పాడి పంటలు అనేది ద్వంద్వ సమాసం. నెక్స్ట్ వన్, కర్తరీ వాక్యాలకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది? కర్తరీ వాక్యాలకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది? పైవన్నీ కూడా సరి అయినవి. అక్కడ ఆప్షన్స్ చూద్దాం. కర్త ప్రధానంగా గల వాక్యాలు కర్తరీ వాక్యాలు. కర్తరీ వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది. చూడండి, ఇవి బిట్స్. మనకి కర్తకు ఏ విభక్తి వస్తుంది అని మనకి ఇవ్వచ్చు, కానీ ఇన్ని బిట్స్ తయారు చేయలేను కాబట్టి, తయారు చేస్తే ఎక్కువ అవుతాయి కాబట్టి మీకు ఒకే బిట్లో మీకు ఇవన్నీ కవర్ చేయడం జరిగింది. కర్తరీ వాక్యంలో కర్తకు ప్రథమ విభక్తి వస్తుంది, కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది, కర్మకి ద్వితీయ విభక్తి అనేది వస్తుంది. నెక్స్ట్, కర్తరీ వాక్యం కర్తరీ ప్రయోగంలో కర్తను బట్టి క్రియావాచకాలు ఉంటాయి. కర్తను బట్టి క్రియావాచకాలు ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ 4. పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ బిట్, కర్మణి వాక్యాలకు సంబంధించి సరి అయినది ఏది? కర్మణి వాక్యాలకు సంబంధించి సరి అయినది ఏది? కర్మ ప్రధానంగా గల వాక్యాలు, పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అవుతుంది. అలాగే కర్మణి వాక్యంలో ఇక్కడ కర్తకు తృతీయ విభక్తి అంటే చేతంచో తోడంతోళ్ళు వస్తాయన్నమాట. కర్మకు ప్రథమ విభక్తి డుమువులు వస్తాయని ఇక్కడ అర్థం. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తే బడు బడే అనేటటువంటి ప్రత్యయాలు చేరుతాయి. సో పైవన్నీ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఆన్సర్ ఏమవుతుందంటే పైవన్నీ కూడా సరి అయినవే. కర్తరీ వాక్యంలో ఇవన్నీ కూడా సరి అయినవే. బడి అనే ప్రత్యయాలు కూడా చేరుతాయి. పైవన్నీ కూడా సరి అయినదే. నెక్స్ట్ బిట్ చూస్తే చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి అను వాక్యాన్ని కర్మణి వాక్యంలోనికి మార్చండి. చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి అను వాక్యాన్ని కర్మణి వాక్యంలోనికి మార్చండి. మనకి టెక్స్ట్ బుక్ వెనకాల ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ ఇచ్చేసారు, కింద పక్కన కర్మణి వాక్యాలన్నీ ఇచ్చారు. అందులోంచి ప్రత్యయాలు అండర్లైన్ చేసి మనకి ఇది ఏ ప్రత్యయానికి చెందుతుంది అలా ఇచ్చారనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఆ ప్రత్యయాలు ఏంటని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ అంటే అవి ఏ విభక్తులకు చెందుతాయి, ప్రత్యయాలు కాదు ఏ విభక్తులకు చెందుతాయని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ అవి ఏ ప్రత్యయాలు ఏ విభక్తి రెండూ కూడా మనకు అవసరమే. అలాగే ఇక్కడ కర్మణి వాక్యానికి అవసరమైన ప్రత్యయం ఏంటి అనేది కూడా మనం గ్రహించాలన్నమాట. సో ఇక్కడ చూస్తే ఆన్సర్ ఈజ్ ఫస్ట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. చెట్లు చేత ప్రాణవాయువు అందించబడుతుంది. చెట్లు చేత ప్రాణవాయువు అందించబడుతుంది. నెక్స్ట్ బిట్, తెలుగుకు సహజం కాని వాక్యాలు ఏవి? తెలుగుకు సహజం కాని వాక్యాలు ఏవి? తెలుగు సహజం కానివి కర్మణి వాక్యాలు. మనకి అక్కడ కర్మణి వాక్యాల దగ్గర ఇచ్చారండి, ఇవి తెలుగుకు సహజం కావు అని చెప్పేసి. కర్మణి వాక్యాలు తెలుగుకు సహజం కావు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బిట్, అటజని కాంచ భూమీసుడు అంబర చుంబి అనే పద్యాన్ని రచించినది ఎవరు? అను పద్యాన్ని ఎవరు రచించారండి? కంచర్ల గోపన్న, మారద వెంకయ్య, ఏనుగు లక్ష్మణ కవి, అల్లసాని పెద్దన. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అల్లసాని పెద్దన. హిమాలయాల్లో ఉన్న ప్రకృతి అందాలను వివరించే పద్యాన్ని రచించినది ఎవరు? హిమాలయాల్లో ఉన్న ప్రకృతి అందాలను వివరించే పద్యాన్ని రచించినది ఎవరు? అదేనండి ప్రవరుని స్వాగతం గురించి అదే ఇప్పుడు మనం చెప్పుకున్న పద్యమే. రచించింది ఎవరంటే అల్లసాని పెద్దన. ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న అందాలని చూసి ఆశ్చర్యపోతాడు కదండి. అక్కడ అందాలన్నీ కూడా కవి పొగిడాడు కదండి ఆ పద్యంలో, అదనమాట. నెక్స్ట్ వన్, పుల్లర్ రచించిన సూక్తి ఏది? పుల్లర్ రచించిన సూక్తి ఏది?
ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఎవరు ఎక్కువ దూరం ప్రయాణిస్తే వారికి ఎక్కువ తెలుస్తుంది. ఎవరు ఎక్కువ దూరం ప్రయాణిస్తే వారికి ఎక్కువ తెలుస్తుంది అనేది పుల్లర్ రచించడం జరిగినది. నెక్స్ట్ బిట్ వారసత్వ దినోత్సవం ఎప్పుడు నిర్వహించుకుంటాం? వారసత్వ దినోత్సవం ఎప్పుడండి? ఏప్రిల్ 18. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, నా యాత్ర పాఠంలో రచయిత ఏ దిక్కునకు యాత్ర కోసం వెళ్ళారు? ఏ దిక్కుకు వెళ్ళారండి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఉత్తర దిక్కు. అందుకే నా ఉత్తర భారతదేశ యాత్ర అని చెప్పేసి ఆయన రచించారనమాట. ఉత్తర దిక్కు. గెలుపు నాదే అనే కథ ఎవరి సౌజన్యంతో ప్రచురించడం జరిగినది? గెలుపు నాదే అనే కథ ఎవరి సౌజన్యంతో ప్రచురించడం జరిగినది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. బుజ్జాయి పత్రిక. గెలుపు నాదే అనే కథలో కోశాధికారిగా రాజుగారు ఎవరిని నియమించారు? గెలుపు నాదే అనే కథలో కోశాధికారిగా రాజుగారు ఎవరిని నియమించారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మాధవుడు. సందేశం పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? సందేశం పాఠం యొక్క ప్రక్రియ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఖండకావ్యము. నెక్స్ట్ వన్, గుర్రం జాషువా గారి బిరుదులు ఏమిటి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. గుర్రం జాషువా గారికి చాలా బిరుదులు ఉన్నాయి. కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వ కవి సామ్రాట్. చూడండి, పైవన్నీ కూడా గుర్రం జాషువా గారి యొక్క బిరుదులు. చూడండి, కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్, పైవన్నీ కూడా గుర్రం జాషువా గారి యొక్క బిరుదులు. నెక్స్ట్ బిట్, సత్య హరిశ్చంద్ర అనే నాటకాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. గుర్రం జాషువా. నెక్స్ట్ బిట్, కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ఘర్మజలానికి. చూడండి, కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ఘర్మజలానికి అనే గేయాన్ని రచించినది ఎవరండి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. శ్రీశ్రీ. నెక్స్ట్ వన్, గుర్రం జాషువా దేని ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. గబ్బిలం. గుర్రం జాషువా యొక్క రచనలు ఏవి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సో గబ్బిలము, పిరదౌసి, ముంతాజ్ మహల్, కాందీ సీకుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫరులు. చూడండి, ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలు అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దేశ అభివృద్ధిలో శ్రమజీవి పాత్ర కీలకమైనది. లేదా కష్టజీవి పాత్ర కీలకమైనదని తెలిపే పాఠం ఏదండి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సందేశం. జంతు, పక్షి ధర్మాలు రెండింటినీ కలిసి ఉన్న పక్షి ఏది? పక్షి అని అవసరం లేదు, కలిసి ఉన్నది ఏది? పక్షి ఏదని చెప్పవసరం లేదు, కలిసి ఉన్నది ఏదండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. గబ్బిలము. జంతు ధర్మాలు, పక్షి ధర్మాలు రెండు కూడా కలిసి ఉంటుందంట గబ్బిలం. సందేశం పాఠంలో రచయిత గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పంపించాలనుకుంటారు కదండి. ఎందుకు అంటే తనకి ఆ 2 లక్షణాలు ఉన్నాయని. నెక్స్ట్ బిట్, పేదల పేరు చెప్పుకొని పేదల నోరు నొక్కివేసి
పేదల పేరు చెప్పుకొని పేదల నోరులా నొక్కివేసి అను పద్యంను ఎక్కడ నుండి గ్రహించబడినది? చూడండి, పేదల పేరు చెప్పుకొని పేదల నోరు నొక్కివేసి అను పద్యము ఎక్కడ నుండి గ్రహించబడినది? ఎక్కడి నుంచండి? మరుస్సందేశం. మరుస్సందేశం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మరుస్సందేశం. నెక్స్ట్ బిట్. బుభుక్ష లేదా క్షుద్బాధ. బుభుక్ష లేదా క్షుద్బాధ అనగా అర్థం ఏమిటి? బుభుక్ష లేదా క్షుద్బాధ అనగా అర్థం ఏమిటి అంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆకలి. క్రింది నానార్థాలలో సరికాని జత ఏది? ఈ క్రింది నానార్థాలలో సరికాని జత ఏది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. పాదము అంటే కాళ్ళు కిరణము. పాదము అంటే కాళ్ళు కిరణము అని ఉంది. అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ప్రకృతి వికృతులకు సరికాని జత ఏది? ప్రకృతి వికృతులకు సరికాని జత ఏది? సరికానిది ఏదండి ఆన్సర్? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. పత్తనము అనగా పతనము కాదండి, అది రాంగ్ ఆన్సర్. పత్తనము అంటే వికృతి, పట్టణము. పత్తనము అనగా వికృతి, పట్టణము. సో ఆప్షన్ 2 ఈజ్ ఇక్కడ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్నది ఏది? ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్నది ఏది? చూడండి, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ భరత ప్లస్ ఉర్వర. భరత ప్లస్ ఉర్వర అనగా భరతోర్వర. అక్కడ ఓ వస్తుందన్నమాట. భరత ప్లస్ ఉర్వర భరతోర్వర అని వస్తుంది. భరతూర్వర అని కాదు, భరతోర్వర వస్తుంది. ఆప్షన్ 3 అనేది తప్పుగా ఉందన్నమాట. నెక్స్ట్ వన్. విశ్వనాథుడు అనే పదం యొక్క విగ్రహవాక్యం ఏమిటి? విశ్వనాథుడు అనే పదం యొక్క విగ్రహవాక్యం ఏమిటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. విశ్వమునకు నాథుడు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. విశ్వమునకు నాథుడు. నెక్స్ట్ బిట్. ఎన్నో జీవరాశుల గర్భాన పుట్టి ఆఖరికి మనుజుడవుతాడు అను భావాన్ని తెలిపే పద్యాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. గువ్వల చెన్నడు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. గువ్వల చెన్నడు. ఇది భావాన్ని తెలిపే పద్యం అండి. ఎన్నో జీవరాశుల గర్భాన పుట్టి ఆఖరికి మనుజుడవుతాడు అని చెప్పేసి మనకది మీనింగ్. ఆ భావాన్ని తెలిపే పద్యాన్ని ఎవరు రచించారంటే గువ్వల చెన్నడు. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.